డానీ పాల్, పాస్టర్ డానీ పాల్ గారు ఆర్గనైజింగ్ మెంబర్గా వచ్చి ప్రార్థన చేపించు, ప్రార్థన చేపించు. ఒక పాట, ఒక ప్రార్థన. ప్రభు సేవ గారు రాలా మరాజ్ ఆర్గనైజింగ్ మెంబర్ మరి పాస్టర్ మొరార్జీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి యొక్క ప్రార్థనాంశములు 21 ప్రాంతాలలో దేవుడు ప్రతి కార్యాన్ని బలంగా దీవెనకరంగా జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. మళ్ళీ 10 నుంచి 17 వరకు అన్ని చోట్ల మరి సువార్త సప్తాహం జరుగుతున్నటువంటి మరి ప్రాంతాలలో దేవుడు చక్కటి వాతావరణం, అనుకూల వాతావరణం కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట మనం వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే అయ్యగారు రవిప్రసాద్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అండి. స్థానిక సంఘ కాపరి గారు, సంఘానికి, అలాగే తోటి సహోదరులందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. సువార్త సప్తాహ 2025 నవంబర్ 10 నుంచి ప్రారంభించబడినటువంటి ఈ యొక్క సువార్త సప్తాహంలో మరొక భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన ప్రార్థనాంశము 21 ప్రాంతాల్లో దేవుడు ప్రతి కార్యాన్ని బలముగా దేవునిగా జరిగించినట్లు ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ యొక్క ప్రాంతమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే 10 నుండి 17 వరకు అన్ని చోట్ల వాతావరణము అనుకూలత కలిగి ఉండలాగున ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మీ నామమును బట్టి నాయన సువార్త సప్తాహ కార్యక్రమం ద్వారా ఇంకనూ చీకటిగా ఉండగానే మిమ్మల్ని దర్శించి ప్రార్థించి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చేందుకు మీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఏ విధము చేతనైనాను సువార్త ప్రకటించుట ధ్యేయముగా తీసుకొని అయా తండ్రి మీ యొక్క దాసులు మా యొక్క ఆత్మీయ తండ్రి గారైనటువంటి రవిప్రసాద్ అయ్య గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. 21 ప్రాంతములు ఏర్పాటు చేయబడిన అయా తండ్రి నాయన సువార్త సప్తాహ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రతి కార్యక్రమమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. దీవెనకరముగా మార్చండి నాయన, ఆశీర్వాదకరముగా మార్చండి. ఏర్పాటు చేసుకున్న కుటుంబములు, సంఘములు ఆశీర్వదించబడులాగున మీ దీవెని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నిన్ను గణపరుచుట నాయన మీకు ఇష్టమైనప్పుడు ప్రభు వారికి ఉన్నటువంటి సమస్య కానీ అయ్యా తండ్రి ఎటువంటి ఆటంకములున్నా మీరే వాటన్నిటిలోంచి విడిపించేవాడని నమ్ముచున్నాం ప్రభు. ఇదిగో వీడు రోగి ఇండుటకు నాయన వాడు కానీ వాని తల్లిదండ్రులు కానీ కారణము కాదు, కానీ దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు రోగి ఉన్నాడు మీరు సెలవిస్తున్నారు ప్రభువా. ఈ సువార్త సప్తాహ కార్యక్రమం ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడి ఉన్నదో ఏర్పాటు చేయబడిన ప్రాంత నివాసులు నాయన ఆశీర్వదించబడాలని, మీ యొక్క మహిమా స్థలములందు జరిగించబడాలని మీ ఉద్దేశమైనదని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీకు వందనాలు. ఆ సంఘములు ఇంకను బలపరచబడులాగున మీ ఆశీర్వాదము కలుగునిగా ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభువా ఇంకను 10వ తరగతి నుండి 17 వరకు జరుగుతున్నటువంటి నాయన ప్రతి ప్రాంతమందు ఈ సువార్త సప్తాహ కార్యక్రమకి ఎటువంటి ఆటంకము లేకుండా మీ నామమునందు ప్రభువా మంచి వాతావరణం మీరు దయచేయండి, మీరు ఆజ్ఞాపించండి ప్రభువా. ఓ తండ్రి మీ మాట చేత గాలియు సముద్రము నిమ్మలమైనట్లుగా ప్రభువా వాతావరణ ప్రభువా అయ్యా తండ్రి అనుకూలతను బట్టి ప్రార్థిస్తూ ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క నాయన వాతావరణిక నాయన ఆటంకములను మీరు గద్దించండి ప్రభువా. సమస్త విషయంలో మీరు మహిమయు ఘనత ప్రభావాలు పొందుకొనమని ఈ స్థానికంగా ఏర్పాటు చేయమని సంఘాన్ని వారి కుటుంబములను సంఘమును మీరు దీవించి ఆశీర్వదింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి మరి ఆర్గనైజర్ మెంబర్ పాస్టర్ మొరాజీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు ప్రార్థన ఆలకించి మరి చక్కటి వాతావరణంలో, అనుకూల వాతావరణంలో ఈ సువార్త సప్తాహం కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారిని కర్రా జోసెఫ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే మరి యూపీఎఫ్ సెక్రటరీ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి యూపీఎఫ్ సెక్రటరీ గారి జాన్సన్ కొడవట్టి గారిని ఆహ్వానిస్తున్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఒక పాట పాడుకుందాం. మరి మన మధ్య ఆర్గనైజింగ్ మెంబర్ బ్రదర్ డానీ పాల్ గారు ఉన్నారు. వారు వచ్చి చక్కటి పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. నీ కృప లేనిదినే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. నీ కృప లేనిదినే బ్రతుకలేను.
వారికి ప్రేమపూర్వక వందనాలు. చక్కటి ఈ మైక్ చెక్ చేయరా సార్. ప్రైజ్ ది లార్డ్. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి ఆర్గనైజర్ మెంబర్ బ్రదర్ డానీ పాల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక ప్రార్థన అంశం ఉన్నది. మన మధ్య ఉన్నటువంటి మరి యూపీఎఫ్ ఆర్గనైజింగ్ మెంబర్ మరి పాస్టర్ ఎన్ ప్రేమ్ కుమార్ గారు మరి ప్రార్థన చేస్తారు. వారికి ఇవ్వబడినటువంటి ప్రార్థన అంశములు: సువార్త సప్తాహం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి దైవ సేవకులు, సంఘాలు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే 4వ అంశము కార్యక్రమంలో పాడువారు, ప్రార్థించేవారు, వాక్యోపదేశకులకు వస్తున్న దైవజనుల నుంచి మంచి ఆరోగ్యం కొరకు, ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేస్తారు. ఈ 2 అంశాలు. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య నీకు వందనాలు. సువార్త సప్తాహమునైనా అద్భుత రీతిగా జరిగిస్తూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. చాలామంది దైవ సేవకులైనా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ సంఘాల్లో ఏర్పాటు చేసుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. మరి సంఘాలు అభివృద్ధి పొందే రీతిగా సహాయం చేయండి. బలమైన సంఘాలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ సువార్త సప్తాహం ద్వారా ప్రతి సంఘము బలపరచబడి అయ్యా నా తండ్రి సంఘములు దీవించబడిలాగా సహాయించమో ప్రార్థిస్తున్న తండ్రి. ఈ మహిమార్థమైన కార్యాలు ప్రతి సంఘములో జరిగించండి. పెట్టుకున్న దైవ శాఖను కుటుంబం వర్ధిలులాగా సాయించమో ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ సంఘములు ఎటువంటి కొరత లేకుండా, లేమి లేకుండా సమృద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ ఆశ్చర్యమైన కార్యములను ప్రతి సంఘములో జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. సువార్త సప్తాహంలో నాయనా వాక్యాన్ని బోధించడానికి వస్తున్న దైవ సేవకులందరి పట్ల మీ కంచె వేయండి. వారి కుటుంబాలు కూడా దీవించండి నాయన. వారి కుటుంబాలు కూడా సంఘాలకు దీవెనకరంగా ఉండులాగా సాయించమో ప్రార్థిస్తున్న తండ్రి. యేసయ్యానికి వందనము స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఈ కార్యక్రమం పెట్టుకున్న అదే రీతిగా రమేష్ అన్న కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలందరూ దీవించమో ప్రార్థిస్తున్న తండ్రి. వారి సంఘ బిడ్డలు కూడా అయా ఆత్మ సంబంధంగా వర్ధిల్లే రీతిగా మీరు సాయించమో ప్రార్థిస్తున్న ప్రభా. వారు వేసే ప్రతి అడుగు మీరు కృపతోడుగా ఉంచి బలపరిచి సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ ఎన్ ప్రేమ్ కుమార్ గారికి వందనాలు. అలాగే దేవుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి మనకు జవాబు దయచేస్తున్నందులకై దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. అలాగే ఒక పాట మన మధ్య మరి యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె నరేంద్ర గారు, పాస్టర్ కె నరేంద్ర గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తారు. స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలానే అధ్యక్షుల వారికి నా నిండు వందనాలు. కూడి వచ్చిన దైవ సేవకులందరికీ నిండు వందనాలు. నాయకులకు, ఆచార్యుల వారికి వందనాలు. ఈ సమయంలో మరో పాట పాడుకుంటూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. వేల్పులలో బహుగనుడా యేసయ్య నిన్ను సేవించు వారిని గణపరుతువు. అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. వేల్పులలో బహుగనుడా యేసయ్యా నిన్ను సేవించు వారిని గణపరతువు. వేల్పులలో బహుగనుడా యేసయ్యా నిన్ను సేవించు వారిని గణపరతువు. నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. నీ యందు భయభక్తి గల వారికి శాశ్వత కృపనిచ్చెదవు. నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. నీ యందు భయభక్తి గల వారికి శాశ్వత కృపనిచ్చెదవు. వేల్పులలో బహుగనుడా యేసయ్యా నిన్ను సేవించు వారిని గణపరతువు.
సుందరుడైన యోసేపును అంధకారమందు వర్గాలను పవిత్రునిగా నిలిపావు, ఫలించెడి కొమ్మగా చేశావు. సుందరుడైన యోసేపును అంధకారమందు వర్గాలలో పవిత్రునిగా నిలిపావు, ఫలించెడి కొమ్మగా చేశావు. వెలుగు పెట్టినను దాచావు నీ అంబుల పొదిలో, ఘన విజయము నీచుట కొరకు తగిన సమయములో. వెలుగు పెట్టినను దాచావు నీ అంబుల పొదిలో, ఘన విజయము నీచుట కొరకు తగిన సమయములో. వేల్పులలో కరుణా యేసయ్యా, నిన్ను సేవించు వారి కనపరచు. ఉత్తముడైన దావీదును ఇరుకులేదు విశాల స్థలమును ఉన్నత కృపతో నింపావు, ఊహించని స్థితిలో నిలిపావు. ఉత్తముడైన దావీదును ఇరుకులేదు విశాల స్థలమును ఉన్నత కృపతో నింపావు, ఊహించని స్థితిలో నిలిపావు. విలువ పెట్టినను కొన్నావు నీ అమూల్య రక్తముతో, నిత్య జీవము నీచుట కొరకు మహిమ రాజ్యములో. విలువ పెట్టినను కొన్నావు నీ అమూల్య రక్తముతో, నిత్య జీవము నీచుట కొరకు మహిమ రాజ్యములో. వేల్పులలో బహుకరుడా యేసయ్యా, నిన్ను సేవించు వారిని కనపరతువు. పామరుడైన సీమోనును కొలకలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు, విజ్ఞాన సంపదనిచ్చావు. పామరుడైన సీమోనును కొలకలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు, విజ్ఞాన సంపదనిచ్చావు. పేరు పెట్టినను పిలిచావు నిన్ను పోలి నడచుటకు, చెప్ప సత్యము కాని ప్రహర్షముతో నేను స్తుతించెదను.
స్తుతించెదను వేర్పులలో బహుకరుడా యేసయ్యా నిన్ను సేవించు వారి కనపరతు వేర్పులలో బహుకరుడా యేసయ్యా నిన్ను సేవించు వారి కనపరతు నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తువు నీయందు భయభక్తి గల వారికి శాశ్వత కృపనిచ్చెదవు నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తువు నీయందు భయభక్తి గల వారికి శాశ్వత కృపనిచ్చెదవు వేర్పులలో బహుకరుడా యేసయ్యా నిన్ను సేవించు వారి కనపరతువు వేర్పులలో బహుకరుడా యేసయ్యా నిన్ను సేవించు వారి కనపరతువు. మంచిది. చక్కటి పాటను పాడి దేవుని నామాన్ని కీర్తించినటువంటి పాస్టర్ కె నరేంద్ర గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యూడబ్ల్యూపిఎఫ్ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన అంశము మన మధ్య ఉన్నటువంటి యూడబ్ల్యూపిఎఫ్ సెక్రటరీ గారు మరి సిస్టర్ ఉషా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంశములు మనము చేస్తూ ఉన్నాం. మరి మన మధ్య ఉన్నటువంటి ఆచార్య పిబి రవిప్రసాద్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే దైవజనుల ప్రయాణాల కొరకు ప్రార్థన చేద్దాం. యూపీఎఫ్లో ఉన్నటువంటి అన్ని కమిటీలు వారికి మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. 4, 5, 6 ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే ప్రేమ నమ్మకములు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు రాజా. అయా గడిచిన కాలమంతా మీ దగ్గర రెక్కల చాటున మమ్మల్ని అందరిని కూడా కాచి దాచి భద్రపరిచి అయా క్షేమమును అనుగ్రహించి సజీవులను దేశంలో నిలిపిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మమ్మల్ని అందరిని కూడా ఇక్కడ సమకూర్చిన విధానం బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. ఘనడా ఏమిచ్చిన మీరు తీర్చగలము నాయన. అల్పులము అయోగ్యులము అపాత్రులమైన మమ్మల్ని ప్రభువా నీ ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని నాయన తండ్రి అనాది సంకల్పంలోనే ఏర్పాటు చేసుకుని ప్రభువా మీ యొక్క ఘనమైన పరిచర్యను చేయుటకు ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అయా ధన్యతను బట్టి మీకే స్తుతి స్తోత్ర మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నామయ్యా. అయా ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క యూపీఎఫ్ ఫౌండర్ అయినటువంటి నాయన రవిప్రసాద్ అంకుల్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా మీ దాసుని ప్రభావ నాయన అయా తల్లి గర్భములోనే మీరు రూపించుకొని ప్రభా ఈ యొక్క ఘనమైనటువంటి కార్యములు చేయుటకు అయినా తండ్రి మీరు ఏర్పాటు చేస్తున్నందుకై స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క నాయన పరిచర్యలు అంతటి కొడుకు ప్రభా ఎంతో ప్రయాసపడుచుండగా వారికి ఇచ్చినటువంటి దర్శనమును బట్టి వారికి ఇచ్చినటువంటి నాయన తండ్రి ఈ యొక్క పనిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యంతో నింపండి నాయన, నీ కృపను కుమ్మరించండి శిరస్సు శ్రీపాదం వరకు ప్రభా మీ రక్త ప్రోక్షణ దయచేసి ప్రభా శరీర అవయములు నిర్మించిన దేవా మీకే స్తోత్రములయ్యా. ఏ అవయములే బలహీనతో ఎరిగిన దేవుడు ప్రభా స్వస్థపరిచే యెహోవాను నేను సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దాసుని కరుణించి ప్రభా ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఎటువంటి కీడు నాయన తండ్రి నిన్ను సమీపించదని సెలవిచ్చిన దేవా స్తోత్రములు నాయన. నీ క్షేమాభివృద్ధిని నాయన తండ్రి మీ యొక్క దాసునికి నాయన దయచేయమని అడుగుచున్నాము. అయ్యా వారికి ఇచ్చినటువంటి కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభా స్తోత్రాలయ్యా. నీ కృపను కుమ్మరించి అయ్యా తండ్రి మీరు ఆవరించి ఆదరించి సంరక్షించమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా దైవ సేవకులందరిని బట్టి కూడా మీకే వందనాలు ప్రభా. అయ్యా ఈ యొక్క సువార్త సప్తాహం దినములన్నింటిలో కూడా ప్రభా రాకపోకల్లో క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాం. ఆ ప్రయాణంలో క్షేమాన్ని దయచేయండి. వారి సంఘాల అభివృద్ధి చేయండి నాయన. నీ కృపను కుమ్మరించండి. అనేకమైన నూతన ఆత్మల దయచేయండి నాయన. ఈ యొక్క సువార్త సప్తాహం ప్రభా అయ్యా తండ్రి
అయా అందరికీ కూడా అయా తండ్రి మంచి మహిమకరంగా ఉంటాను సహాయం, దీవెనకరంగా ఉంటాను సహాయం దయచేయండి. దైవ సేవకులందరూ ఉత్తేజింపబడి ఉజ్జీవింపబడి సంఘాలలో అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. స్తోత్రాలు. మహోన్నతుడా మీకే వందనాలు నాయన. ఏమిచ్చినా మీరు రుణము తీర్చుకోలేము నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు నాయన. పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నీ స్వాచ్ఛమైన ప్రజలను నడిపించిన దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నీ కృపను కుమ్మరించండి ప్రభా. వస్తున్న దైవ సేవకుల సకాలంలో మీ సన్నిధికి వచ్చుకు సహాయమును దయచేయమని అడుగుతున్నాం. ఈ దీనురాల ప్రార్థనను మీరు ఆలకించి సహాయము దయచేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనకి ఆచార్య పిబి రవిప్రసాద్ గారిని యూపీఎఫ్కి అనుగ్రహించడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. వారికి దేవుడు మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును అనుగ్రహించలాగున యూపీఎఫ్గా మనకు బాధ్యత. మన అనుదిన ప్రార్థనలో మరి అయ్యగారి ఆరోగ్యం కొరకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అట్టి ఆరోగ్యమును, సంపూర్ణ బలమును, ఆరోగ్యం, స్వస్థతను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే ఒక పాట మన మధ్య ఉన్నటువంటి యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారైనటువంటి పాస్టర్ కారుమూరి జోసెఫ్ గారు వచ్చి ఒక పాటను పాడి దేవుని నామాన్ని కీర్తించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకొని జీవితపు గతిని. స్వార్థ గీతము పాడుకొని ప్రభుని మహిమపరుచుకుందాం. ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. కరిగేటి కాలం ఆగదని, కరిగేటి కాలం ఆగదని తెలుసుకుని మలచుకు నీ దారిని, తెలుసుకుని మలచుకు నీ దారిని. ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని.
మనుషులందరూ గడ్డిని పోలిన వారే, వారి అందమంత గడ్డి పువ్వు వలె ఉన్నది. మనుషులందరూ గడ్డిని పోలిన వారే, వారి అందమంత గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును పువ్వు రాలును, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. క్షణములోని మనిషి బ్రతుకు అంతమైపోవును, క్షణములోని మనిషి బ్రతుకు అంతమైపోవును. నిజము కాని దాని కొరకు పోరాడేవా, నిత్య జీవ గమ్యమును నిర్లక్ష్యము చేసేవా. నిజము కాని దాని కొరకు పోరాడేవా, నిత్య జీవ గమ్యమును నిర్లక్ష్యము చేసేవా. ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. పాపమునకు జీతము నిత్య మరణము, పాపికి లేదు నిత్య జీవము. పాపమునకు జీతము నిత్య మరణము, పాపికి లేదు నిత్య జీవము. అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు దాని పురుగు చావదు. నరకములో వేదనకు అంతమే ఉండదు, నరకములో వేదనకు అంతమే ఉండదు. యేసు రక్తమే పాపము తొలగించేను, యేసు నామమే నరకము తప్పించేను. యేసు రక్తమే పాపము తొలగించేను, యేసు నామమే నరకము తప్పించేను. ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. కరిగేటి కాలం ఆగదని, కరిగేటి కాలం ఆగదని తెలుసుకొని మలచుకో నీ దారిని, తెలుసుకొని మలచుకో నీ దారిని. ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ప్రభునామములు వందనాలు. అలాగే ఆచార్య పిబి రావు ప్రసాద్ అయ్య గారికి ప్రభునామములు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చక్కటి పాట పాడినటువంటి మరి
పాస్టర్ కారుమూరి జోసెఫ్ గారికి వందనాలు. అలాగే మన మధ్య ఒక ప్రార్థనాంశము చేద్దాము. మరి స్థానిక సంఘము కాపరి పెరవలి రమేష్ గారి కుటుంబం కొరకు, మరి వారి యొక్క పరిచర్లు ఇమానియలు కృపా మినిస్ట్రీలు మరి పరిచర్ల కొరకు, వారి సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు, అలాగే పరిచర్య మరి గొప్పగా దేవుడు ఆశ్రయించులాగున విస్తరించబడలాగున, మరి వారి ఆరోగ్యం కొరకు, ఆర్థికమైనటువంటి మరి పటిష్టత కొరకు మరి ప్రార్థన చేద్దాము. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ వై మోషే గారు వచ్చి ఈ యొక్క ప్రార్థన అంశములు మరి ప్రార్థన చేస్తారు. మనందరూ కూడా ఈ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు మనమందరం కూడా మరి ఏకీభవించి అందరం కూడా మరి ప్రార్థనలో దేవుణ్ణి అడుగుదాం. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల నాయన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ ఉన్నతమైన నామముకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా పట్ల చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సువార్త ఈ కోడికలో ఇప్పుడు వరకు నాయన గత 2 దినాలు చక్కగా క్రమముగా జరిగించిన విధానం బట్టి మేమందరం శిరస్సు వంచి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 7 రోజులు మా ప్రభువా చక్కగా జరగటానికి కృపను గురించండి, సహాయం చేయండి. ఇప్పుడు నాయన మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ చేసిన ప్రతి మేళ్ళను బట్టి నిండు మనసుతో నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం మా ప్రభువా తండ్రి, నీ కుమారుడు నాయన తండ్రి, మీ దీని సేవకులు రమేష్ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుడికి నాయన మంచి దీర్ఘాయము దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా సహోదరుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చిన 2 బిడ్డలను బట్టి మేము నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీకు తండ్రి. 2 బిడ్డలు చదువుతున్నారు, మంచి జ్ఞానంతో నింపండి, మంచి భవిష్యత్తు దయచేయండి వారికి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా సంఘ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిచర్యను ఇంకా అభివృద్ధి పరచండి నాయన, మీరే సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నాయన ఈ దినము నాయన ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాలకు దయచేసి సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకంగా నాయన పెద్దలు నాయన ప్రసాద్ అయ్య గారి బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యము దీర్ఘాయము దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చిన కమిటీ వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మరొకసారి నాయన రమేష్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘమును బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి. ఇంకా కొంత పని ఆగి ఉంది ప్రభువా, ఈ మందిర నిర్మాణం పని కూడా పూర్తి అవ్వడానికి సహాయం చేయమని, మీరే మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి, ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశం బట్టి పెద్దలు రవిప్రసాద్ అయ్య గారికి, కమిటీ వారికి ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ వై మోషే గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్య పాస్టర్ సిహెచ్ దాసు గారు ఉన్నారు. వారు వచ్చి మండే జ్వాలగా నేను ఉండాలని అనే పాట పాడి దేవుని నామాన్ని కీర్తిస్తారు. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనం తెలియపరచుకుంటున్నాను. అలాగే యూపీఎఫ్ వ్యవస్థాపకులు రవిప్రసాద్ అన్న గారికి ప్రత్యేకమైన వందనములు. అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనములు. అలాగే ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారికి నా హృదయపూర్వక వందనములు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, అలాగే ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ బొంగరాలపీడు ఏరియా బ్రదర్ కె సునీల్ బ్రదర్ కూడా నా ప్రత్యేకమైన వందనములు. దాదాపుగా అన్నగారితోటి ఒక 16-17 సంవత్సరాల నుంచి పరిచయము. అన్నగారితో చిన్న పని ద్వారా
అన్నగారికి డ్రైవింగ్ నేర్పించాను. అయితే నాకు దొరికిన గొప్ప ధన్యత. అప్పటి నుంచి యూపీఎఫ్ ఒక మండేత్వాల యూపీఎఫ్లో ఉన్న అందరూ ప్రజ్వలించే జ్యోతులం. ఈ పాట పాడాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అవకాశం ఇచ్చాడు. అందుకు మరలా అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మండే వాళ్ళగానే ఉండాలని, ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని, ప్రభు యేసుక్రీస్తు కృపలో రచన స్వరకల్పం గానం చేస్తాం. వాళ్ళగానే ఉండాలని, ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని, మండే వాళ్ళగానే ఉండాలని, ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని, ఇదే నా ఎడల నూతన అభిషేకం, ఇదే నా ఎడల నూతన అభిషేకం, మండే వాళ్ళగానే ఉండాలని, ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని, మండే వాళ్ళగానే ఉండాలని, ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని. దీపమా నీ కృపలో నా దీపం వెలిగించినావయ్యా, కృపాదీపమా నీ కృపలో నా దీపం వెలిగించినావయ్యా, ఇంటి వారిని వెలిగించాలని, మంచి మన సాక్షిగా జీవించాలని, ఇంటి వారిని వెలిగించాలని, మంచి మన సాక్షిగా జీవించాలని, ఇదే నా ఎడల నూతన అభిషేకం, ఇదే నా ఎడల నూతన అభిషేకం, మండే వాళ్ళగానే ఉండాలని, ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని, మండే వాళ్ళగానే ఉండాలని, ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని.
కృపాక్రాంతుడా నీ కృపలో కాంతి కిరణమై ప్రకాశించాలని కృపాక్రాంతుడా నీ కృపలో కాంతి కిరణమై ప్రకాశించాలని దైవ కృప అందరనుభవించాలని దివ్యమైన పరిచర్య చేయాలని దైవ కృప అందరనుభవించాలని దివ్యమైన పరిచర్య చేయాలని ఇదే నా ఎడల నూతన అభిషేకం ఇదే నా ఎడల నూతన అభిషేకం మండే జ్వాలగానే ఉండాలని ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని మండే జ్వాలగానే ఉండాలని ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని కృపాజ్యోతుడా నీ కృపలో త్రోవ చూపే జ్యోతినై వెలగాలని కృపాజ్యోతుడా నీ కృపలో త్రోవ చూపే జ్యోతినై వెలగాలని కృపావార్తనే వినిపించాలని సాక్ష్యమిచ్చు సేవలు కొనసాగాలని కృపావార్తనే వినిపించాలని సాక్ష్యమిచ్చు సేవలు కొనసాగాలని ఇదే నా ఎడల నూతన అభిషేకం ఇదే నా ఎడల నూతన అభిషేకం మండే జ్వాలగానే ఉండాలని ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని మండే జ్వాలగానే ఉండాలని ప్రజ్వలించే జ్యోతిగానే వెలగాలని అందరికీ థ్యాంక్ యూ. మండే జ్వాలగా నేనుండాలని ప్రజ్వలించే జ్యోతిగా నేనుండాలని చాలా ఆత్మీయమైన పాట. నిజంగానే దేవుడు ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారిని బలపరిచి అనుగ్రహించినటువంటి వినూత్నమైన విశిష్టమైన కార్యక్రమమే సువార్త సప్తాహం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా 7 రోజులు ఉదయకాలమున ప్రభాత స్తుతి ఆరాధన, అలాగే 11 గంటలకి సంఘకూడిక, అలాగే సాయంకాలమున సంధ్యాస్తుతి. ఈ యొక్క 3 కార్యక్రమం ద్వారా 7 రోజులు ప్రతి సంఘము ప్రతి సేవకుడు తప్పక మండే జ్వాలగా ఉంటాడు. అలాగే ప్రజ్వలించే జ్యోతులుగా సంఘాలు దీవించబడతాయి. అందును బట్టి మనంతా కూడా దేవుని స్తుతించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం.
హల్లెలూయా. మరి యొక్క ప్రార్థనాంశము మన మధ్యనటువంటి యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏ విక్టోరియా రాణి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హోసన్న అధ్యక్షులు పాస్టర్ అబ్రామ్ అన్న గారి ఆరోగ్యం కొరకు, అలాగే సువార్త సప్తాహం కార్యక్రమం కొరకు ఏర్పాటు చేసుకున్న అన్ని టీములకు దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి వారిని తన మహిమార్థమై దేవుడు వాడుకొనులాగున ప్రార్థనలో నడిపిస్తారు. అబ్రామ్ అన్న గారి ఆరోగ్యం కొరకు, అలాగే దీని కొరకు ఇదొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, రాజా, నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. స్తుతులయ్యా, స్తుతులయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి ప్రభువా అయ్యా ఈ దినం మాకు ఇచ్చి ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి దైవ సేవకులకు అందరుగా చేరి అయ్యా మిమ్మల్ని మహిమపరుస్తుండగా ప్రభువా అయ్యా మీరు మా మధ్యలో ఉండి ఇంతవరకు ప్రభువా అయ్యా మీరు నడిపిస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ దాసులు ప్రభువా, దైవజనులు ప్రభువా అబ్రామ్ అన్న గారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ దాసులను దీవించండి అయ్యా, విరామం లేకుండా ప్రభువా అయ్యగారిని పరిచర్య చేస్తుండగా ప్రభువా అన్నను దీవించండి. అనేక స్థలాల్లో బలమైన పాత్రగా వాడుకోండి. కావలసిన ఆరోగ్యాన్ని దాసులకు దయచేయండి అయ్యా, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో నేను నీకు ఆరోగ్యాన్ని కలగ చేస్తానని ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభువా నెరవేర్చి నీ దాసులు వెళ్ళు ప్రతి స్థలంలో ప్రభువా అయ్యా మీరుండి నడిపించండి. ఆరోగ్యవంతుడిగా, బలవంతుడిగా, శక్తివంతుడిగా నింపి ఇంకా బలమైన పాత్రగా నీ దాసులు ప్రభువా అయ్యా అనేక స్థలాల్లో మీరు వాడుకోమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా మాకు ఇచ్చిన ప్రభువా ఇదిగో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ని బట్టి వందనాలు అయ్యా. నీ దాసుడు రవిప్రసాద్ అయ్య గారి ద్వారా ఏర్పాటు చేసిన ప్రభువా అయ్యా ఈ సువార్త అయ్యా సాహసం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. 7 రోజులు ప్రభువా జరుగుతుండగా అయ్యా ఇదిగో తండ్రి 3 పూట్ల జరుగుతున్న ప్రార్థన కూడికలను కూడా ప్రభువా అయ్యా జయకరంగా జరిగించండి అయ్యా. ఈ రోజు 3వ రోజు ప్రభువా అయ్యా మధ్యాహ్నం సాయంత్రం జరుగుతున్న కూడికలను కూడా ప్రభువా జయకరంగా జరిగించే మా ప్రియులను దైవ సేవకులు అందరూ కూడా వచ్చి అయ్యా పాల్గొని ఇంకా నిన్ను ఆరాధించి నీ దీవెనల ఆశీర్వాదాలు అయ్యా పొందుకోవడానికి సహాయం చేయమని అయ్యా ఇదిగో తండ్రి ఏర్పాటు చేసిన రమేష్ అన్న గారిని అయ్యా తనకిచ్చిన ప్రభా కుటుంబాన్ని పరిచయం బట్టి అయ్యా వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన సజీవుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ప్రార్థన చేసినటువంటి సిస్టర్ ఏ విక్టోరియా గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్య మరి పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ సువర్ణ రాజు గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని కీర్తిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, కమిటీకి, తండ్రి గారు రవిప్రసాదయ్య గారికి ప్రత్యేక వందనాలు. సేవకులంగా మనం బలపరచబట్టడానికి పాటను పాడుకుందాం. దేవుడు మనకిచ్చిన బాధ్యత విశ్వాసులను, ప్రజలను విశ్వాసులుగా మార్చి రక్షణలోకి నడిపించుట. ఆ విశ్వాసే ఒక్కోసారి మనకి ఎదురు తిరిగి బాధ కలిగించినప్పుడు మరలా ప్రేమించి సువార్త ద్వారా ప్రభు రాజ్యానికి నడిపించిన వారం అవుతాం. కనుక మనం బలపరచబడుతూ పాటను పాడుకుందాం. ఎడబాయని నీ కృప నన్ను విడవదు ఎన్నటికి అని పాటను పాడుకుందాం. యేసయ్య కృప నీ సేవలో నిన్ను ఎన్నడూ విడిచిపెట్టదు అనేది మర్చిపోకుండా మనం బలపరచబడదాం.
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. ప్రార్థించేదా యేసు రాజా నీకై ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా నీకై ప్రార్థించేదా, ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మధ్యలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా, సేవించేదా 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 సేవించేదా
ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెదా ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెదా 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 నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని కీర్తించినటువంటి మరి పాస్టర్ సువన్ రాజు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రార్థనాంశము మన మధ్య మరి ఈ యొక్క ప్రార్థనాంశము చేయుటకు పాస్టర్ ఎం ఎలిషా గారు ఉన్నారు. వారు వచ్చి పదమూడవ అంశము సువార్త సప్తాహం కార్యక్రమం కొరకై ఆర్థిక వనరుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందా. ప్రార్థన. అందరూ కూడా తలల వంచి ఉదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి సమయం కొరకు ప్రభును స్తుతిస్తూ, పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా ప్రియ ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో ప్రభువా మరొకసారి నీ పాద సాన్నిధ్యంలోనికి రావటానికి మీరు కృపను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సువార్త సప్తాహ కార్యక్రమంలో ప్రారంభించబడి దేవా ఈ 3వ రోజులోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ కార్యక్రమం అంతటి కొరకు దేవా ఈ 21 కార్యక్రమాలకు కావలసినటువంటి ఆర్థిక వనరుల కొరకు ప్రత్యేకం మేము ప్రార్థన చేస్తున్నాము నైనా. ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారం క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడునని సెలవిచ్చావు ప్రభువా. మీరు ప్రతి అవసరత నీ నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాము నైనా. ప్రభువా నా తండ్రి, ప్రతి కార్యక్రమానికి ప్రతి నాయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మీ సేవకులకు దేవా కావలసినటువంటి ప్రతి ఆర్థిక అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సర్వశక్తిమంతుడివి, లేని వాటిని ఉన్నవని రుజువుపరిచేటువంటి దేవుడువు నాయన. దేవా ఇరుకులో విశాలతనిచ్చేటువంటి దేవుడువు నాయన. అడుగుడు మీకు ఇవ్వబడనని సెలవిచ్చారు ప్రభువా. నా తండ్రి దేవా, నాతో మీరు వస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, మీకు ఏమైనా కొదువుగా ఉందని అంటే మాకు ఏది కొదువ లేదని శిష్యులు చెప్పారు. కాబట్టి నాయన నీతో ఉన్నప్పుడు దేవా నా తను మా గిన్నె నిండి పొర్లుచున్నటువంటి ఆశీర్వాదాన్ని మమ్మల్ని ఆస్వాదిస్తావు, మా ద్వారా అనేకులను ఆస్వాదిస్తావు తండ్రి. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరతను తీర్చండి. ఇరుకులో నా తండ్రి విశాలతనిచ్చి, కరువులో సమృద్ధినిచ్చి దేవా ఇంకా నా తండ్రి ఎటువంటి లోటు లేకుండా అన్ని విషయాలలో అన్ని కార్యక్రమాలకి నీ కృప ద్వారా నాయన ఎఫెసీ పత్రికలో రాయబడిన ప్రకారం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీ బిడ్డలకు అనుగ్రహించి, మా ఫెలోషిప్కి అనుగ్రహించి, సేవకులకు అనుగ్రహించి, ఈ 21 కార్యక్రమాలకు కూడా నాయన మీ సేవకులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మా ప్రార్థనలు విన్నటువంటి మా నాదుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు వందనాలు. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ ఎలీషా గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక పాట మన మధ్యనటువంటి సహోదరి ధనలక్ష్మి గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని కీర్తించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
హల్లెలూయా. అన్నలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆశ్రయుడా నా ఆరాధ్య దైవమా, ఆనుకొనెదను నీ మీదనే, ఆనందించెదను నీలోనే. ఆశ్రయుడా నా ఆరాధ్య దైవమా, ఆనుకొనెదను
చక్కటి పాట పాడి దేవునామాన్ని కీర్తించినటువంటి సిస్టర్ ధనలక్ష్మి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యకు యూపీఎఫ్ ఫౌండింగ్ కమిటీ మెంబర్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ వై పృథ్వీరాజ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్య ఉన్నటువంటి ఒక ప్రార్థన అంశం కొరకు యూపీఎఫ్ ఆర్గనైజర్ మెంబర్ జాన్ చక్రవర్తి గారు వచ్చి ఒక ప్రార్థన అంశము చేస్తారు. ఈ యొక్క సువార్త సప్తాహం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు మరి వ్యతిరేకతలు ఏవి కూడా ఉండకుండా గొప్పగా దైవ నడిపింపులో దేవుని నామ ఘనతార్థమై ఈ కార్యక్రమాలు 7 రోజులు కూడా, ఈరోజు 3వ రోజు, మిగతా రోజులన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వదకరంగా జరిగించబడలాగున ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు స్తోత్రం స్తోత్రం ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం దయగల ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. నువ్వు దయాళుడివి, నీ కృప నిరంతరముని నాయన. ఉదయకాల సమయం నిన్ను స్తుతిస్తా ఉన్నాము తండ్రి. స్తోత్రాలు 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 నాయన. ప్రభువా యూపీఎఫ్ను మీరు ప్రేమించి అయా మీరు అనుగ్రహించిన సువార్త సప్తాహం కార్యక్రమాన్ని బట్టి ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా 2 రోజులు అయా జరిగిన యొక్క కార్యక్రమాలు అన్నింటినీ నాయన ప్రభువా అయా మీరు మహిమకరంగా జయకరంగా దీవెనకరంగా నాయన మీరు జరిగించిన విధానము కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 3వ దినమున కూడా ప్రభు ఈ మొదటి కూటములో నాయన ప్రభు ఆ దైవ సేవకులందరినీ సమకూర్చి నాయన ఈ ఉదయకాల సమయం నీ నామాన్ని స్తుతించడానికి ప్రభువ నిన్ను కీర్తించడానికి నాయన ప్రభువా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయటానికి ప్రభు ఇంతవరకు మీరు సహాయము చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువ అయ్యా మరలా నీ కృపాసనమును నాయన మీ సహాయము కొరకు సమీపిస్తుండగా ప్రభువ దేవా మీరు కృప చూపమని వేడుకుంటున్నాం నాయన. ప్రభువా యొక్క స్వార్థ సప్తాహము ద్వారా నాయన అయా తండ్రి అనేక చోట్ల నాయన సేవకులు కూటములు ఏర్పాటు చేసుకుని ఉండగా ప్రభువ అయా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా ప్రతి ఒక్క ప్రాంతములో నాయన అయా సేవకుల మందిరములో జరుగుతున్న అయా ఈ కూటములు మీరు అయా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి నాయన. జయకరంగా మీరు జరిగించండి నాయన. ప్రతి ఆటంకంలో నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాకని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభువా మా శక్తి చేత కాదు గాని మా బలము చేత కాదు గాని నాయన పరిశుద్ధాత్మ దేవా అయ్యా మీకు స్తోత్రాలు. మీ సహాయము కొరకు మేము వేడుకుంటా ఉన్నాము నాయన. మీ ఆత్మ నడిపింపు కొరకు మేము వేడుకుంటా ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ప్రతి కార్యక్రమములో నాయన పరిశుద్ధాత్ముడా మీరు తోడుగా ఉండి నాయన అయ్యా మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా నడిపిస్తున్న వారిని నాయన అధ్యక్షత వహిస్తున్న వారిని నాయన ఏర్పాటు చేసుకున్న వారిని నాయన మీరే బలపరిచి నాయన ఎటువంటి ఆటంకములు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ కార్యక్రమాలు అన్నిటినీ ప్రభువా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మీ ఆత్మ చేతనే ప్రభువా మీ ఆలోచన చేతనే నాయన మీ సన్నిధి తోడుగా ఉంచి ఆశీర్వాదకరంగా జయకరంగా జరిగించమని మరొకసారి నాయన జరగబోతున్న కార్యక్రమాలు అన్నింటినీ మీ హస్తాలకు అప్పగిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోను యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ జాన్ చక్రవర్తి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్య ఒక మరి పూర్వపు యూపీఎఫ్ ట్రెజరర్ గారు మరి వారు పాల్ బెనియా గారు పాస్టర్ పాల్ బెనియా గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని కీర్తిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గంత ప్రభావం కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూర్చుని అందరికీ ప్రభు నామములు వందనాలు. అలాగే ఆచార్య బీబీ ప్రసాద్ కూడా ప్రభు నామములు వందనాలు. పృథ్వీరాజ్ గారు ప్రభు నామములు, అధ్యక్షుల వారు కూడా ప్రభు నామములు వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను పోలిన వారు ఎవరున్నారయ్యా, నీకు సాటి ఎవరు? మా నాన్నగారు రాసిన మంచాల పోలు గారు రాసిన పాట పట్టుకుందాం.
నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నరయ్యా. నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నరయ్యా. అల్పయు నీవే, ఓమేఘయు నీవే, అనువాడవు నీవే, ఉన్నవాడవు నీవే. అల్పయు నీవే, ఓమేఘయు నీవే, అనువాడవు నీవే, ఉన్నవాడవు నీవే. నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నరయ్యా. నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నరయ్యా. స్తోత్రం. మాటతో నీవు సృష్టిని చేసిదివి, సర్వమునందు మహిమను చూపిదివి. మాటతో నీవు సృష్టిని చేసిదివి, సర్వమునందు మహిమను చూపిదివి. నీ నోటి మాట వినగాలే సముద్రము, నీ నోటి మాట వినగాలే సముద్రము. అలలా పెనుగాలి గజ గజా వణికెను, అలలా పెనుగాలి గజ గజా వణికెను. నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నరయ్యా. నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నరయ్యా. అల్పయు నీవే, ఓమేఘయు నీవే, అనువాడవు నీవే, ఉన్నవాడవు నీవే. అల్పయు నీవే, ఓమేఘయు నీవే, అనువాడవు నీవే, ఉన్నవాడవు నీవే. నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నరయ్యా. స్తోత్రం. స్తోత్రం. మము ప్రేమించిన మహోన్నతుడా, మా పాపములకై అరుదించినావా. మము ప్రేమించిన మహోన్నతుడా, మా పాపములకై అరుదించినావా. మోయలేని ఆ సిలువ మ్రాను
మరణించి లేచావా, మోసి ఓర్చి మరణించి లేచావా, నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నారయ్యా, నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నారయ్యా, అల్పయు నీవే ఓమేగయు నీవే, అనువాడవు నీవే ఉన్నవాడవు నీవే, అల్పయు నీవే ఓమేఘయు నీవే, అనువాడవు నీవే ఉన్నవాడవు నీవే, నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నారయ్యా, నిన్ను పోలిన వారెవరు దేవా, నీకు సాటి ఎవరున్నారయ్యా, నీకు సాటి ఎవరున్నారయ్యా, నీకు సాటి ఎవరున్నారయ్యా. దేవస్తోత్రం. హల్లెలూయా. స్వామిచ్చిన అధ్యక్షుల వారికి ప్రభునామములో ఉన్నారు. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని గణపరిచినటువంటి పాస్టర్ పాల్ బెనియా గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక ప్రార్థన అంశము మన మధ్య ఉన్నది. మన మధ్య పాస్టర్ రత్నబాబు గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన అంశం ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. యూపీఎఫ్ ఫౌండింగ్ కమిటీ కొరకు, ఆఫీస్ బేరర్స్ కొరకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ, M&M సభ్యులు, G12 సభ్యులు, UWPF అన్ని కమిటీల కొరకు ప్రార్థన చేయవలసిందిగా 14వ అంశం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు పిలుస్తున్నా ప్రభా. తండ్రి, మా గుంటూరు పట్టణంలో మీరు ప్రేమించి అయ్యా యూపీఎఫ్ని మీరు అనుగ్రహించిన విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా మరి యూపీఎఫ్ ఫౌండర్ గారు ప్రభునైన రవిడ సతన్ గారిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంకనూ ప్రభా విస్తారమైన పరిచర్య నీ బిడ్డకు నీకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నా అంతని. అయ్యా శ్రేష్టమైన ఆలోచనలతో ప్రభునైనా బిడ్డ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి, నీ కృపలో వర్తిలింప చేయమని అడుగుచున్నా అంతని. ఇంకనూ ప్రభునైనా అయ్యా మనైనా దర్శనములైనా శ్రేష్టమైన దర్శనములు బిడ్డ దయచేసి యూపీఎఫ్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో, అనేక సంఘాలు ఎలా బలపరచాలో ప్రభునైనా నీ కృపలో చక్కని జ్ఞానము ప్రభునైన పరలోక జ్ఞానం అనుగ్రహించి అయ్యా బిడ్డ నడిపించమని అడుగుచున్నా అంతని. దేవా నీకు వందనాలు ఆచరిస్తున్నా ప్రభా. అయ్యా నీ కమిటీలను బట్టి స్తోత్రాలు ఆచరిస్తున్నా ప్రభనైనా. అయ్యా ప్రభుని యూపీఎఫ్ స్టాండింగ్ కమిటీని బట్టి స్తోత్రాలు, M&M సభ్యులను బట్టి స్తోత్రాలు ఆచరిస్తున్నా ప్రభా. నీ కృపలు అన్ని సంఘాలను ప్రభుని మీరు వర్ధిల్లింపచేయమని అడుగుచున్నా అంతని. అయ్యా నీ కృప అనుగ్రహించండి ప్రభునైనా. అయ్యా ప్రస్తుత ప్రభునైనా ఆర్గనైజింగ్ కమిటీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఎవరికి అనుగ్రహించిన పని వారు చక్కగా ప్రభునైనా నీ సన్నిధిలో చేసి నీ నామానికి మేము కర్మ జరిగించడానికి సహాయం చేయమని అన్ని విధాలుగా ప్రభుని మీరు కృప చెప్పని. అయ్యా ఇంకా రానున్న దినంలో ప్రభునైనా యూపీఎఫ్ బహుగా విస్తారముగా ప్రభునైనా వర్ధిల్లినట్లుగా ప్రభునైనా దేశ విదేశాలలో కూడా నేను యూపీఎఫ్ ద్వారా అన్ని పరిచర్యలు జరిగించినట్లుగా సహాయం చేయమని నీ కృపలో ప్రభు మీరే జ్ఞాపకం చేసుకుని నడిపించి అయ్యా ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుడిని ప్రభునైనా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా అంతని. అయ్యా మీరు సహాయం చేయండి దేవానికి వందనాలు యేసయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా కూడి చేయని ప్రతి సేవకుని బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. అయ్యా వారి సంఘాలు దీవించండి, ఆశ్వాదకరంగా మార్చండి, అయ్యా విస్తరింప చేయండి, నీ కృపలు వర్ధిల్లింపజేయమని అడుగుచున్నా అంత. పరిశుద్ధాత్మ నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసే పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకునే నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ రత్నబాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్య సిస్టర్ వై బ్లెస్సీ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని కీర్తించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు
చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీవు ఉండలేవయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 పాట పాడి దేవనామాన్ని ఘనపరిచినటువంటి సిస్టర్ బ్లెస్సీ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రార్థన అంశం ఉంది. మన మధ్య పాస్టర్ వల్లూరి డేవిడ్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ వల్లూరి డేవిడ్ గారు మరి వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దేవుడు మరి జరగనైనటువంటి మరి సువార్త సప్తాహం మరి ఇంకా మిగతా సంఘాలలో ఆ ప్రాంతాల్లో చక్కటి వాతావరణము అనుకూల వాతావరణం దేవుడు అనుగ్రహించలాగున దేవునికి మహిమకరముగా ఈ యొక్క సువార్త సప్తాహం జరిగించబడులాగున ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన మహాపరిశుద్ధమైన నీ నామమును బట్టి, నీ వ్యక్తిత్వ స్వభావ లక్షణములను బట్టి, అయా నీ ప్రభావమును బట్టి, శక్తిని బట్టి మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగోండి నాయనా ఈ యొక్క ఉదయకాల సమయములో అయా ఈ రీతిగా నాయనా సువార్త సప్తాహము ద్వారా నాయనా ప్రభువా, అయా నీ దాసులుగా తండ్రి, సంఘాలుగా తండ్రి ప్రభువా, అయా నీ పాదాల చెంత నాయనా ప్రభువా ఈ రీతిగా నాయన మేమందరము సమకూర్చబడి అయా సజీవులుగా నాయనా నేను స్తుతించేటటువంటి నాయనా అయా భాగ్యమును మాకు దయచేసినందులకే మీ వందనాలు స్తోత్రాలు. అయా మరి ముఖ్యముగా తండ్రి అయా మీ దాసుడు నాయనా ప్రభువా, అయా ఆచార్య పిబి రవిప్రసాద్ గారిని తండ్రి ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని అయా ఇదిగోండి తండ్రి గత 26 సంవత్సరాలుగా తండ్రి ప్రభువా అయా అనేకమైనటువంటి నైనా సేవకులను తండ్రి ప్రభువా అయా ఒక మంచి ఐక్యతలో నీకు నడిపించి అయా ప్రతి ఒక్కరులకు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించినందులకై నీకు స్తోత్రం. అయా మీకు వందనాలు ప్రభువా. అయా మరొకసారి తండ్రి ఈ రీతిగా నైనా సువార్త సప్తాహములో తండ్రి అయా ఇదిగోండి నైనా మీ దాసు